కేటీఆర్ ముందస్తు బెయిల్ కోరారు, హైకోర్టు తోసిపుచ్చింది, సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ తోసిపుచ్చింది. కానీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? చేతికి మట్టి అంటకుండా దెబ్బ పడాలన్నటువంటిది రేవంత్ ఉద్దేశం. ఎందుకంటే రేవంత్ని ఇట్లాగే నాడు డబ్బులతో పట్టుకున్నటువంటి కేసీఆర్ అతని జైల్లో పెడితే ఆ జైల్లో పెట్టిన ఇంపాక్ట్తో నుంచి పుట్టుకొచ్చినటువంటి కసితో పోరాడి తను ఫైనల్గా ముఖ్యమంత్రి అయ్యాడు. అందులో సామ దాన భేద దండోపాయాలు అనేక రాజకీయాలు చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రత్యర్థుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే దెబ్బతినేది జైల్లో పెట్టినటువంటి వాళ్ళు అనడానికి సాక్ష్యం అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్. అది చూసినటువంటి కారణంగానే ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే తర్వాత సీఎం ఛాయిస్ కేటీఆర్దే అవుతుంది, ఈవెన్ కేసీఆర్కి ఒక చక్కటి అస్త్రం ఇచ్చినట్టు అవుతుందని భావిస్తున్నాడు. అయితే తన చేతికి మట్టి అంటకుండా ఈడీ ద్వారా జరగాలనుకుంటున్నాడు. అందుకనే ఏసీబీ ఈడీ విచారణకి సంబంధించినటువంటి సహకరించి ఈడీకి అప్పచెప్పడం, ఈడీకి కేటీఆర్ వెళ్ళి విచారణ ఎదుర్కోవడం, ఇదంతా జరుగుతుంది. కేంద్రం చేత అరెస్ట్ చేయించాలి తప్పించి తను అరెస్ట్ చేయకూడదు అన్నటువంటిది తన ఎత్తుగడ. అది సాధ్యమవుతుందా లేదా, లేకపోతే అప్పుడు కేటీఆర్ ఏం చేస్తారు చూడాలి.